హాయ్ హలో నమస్తే. బాలకృష్ణ ఫ్యాన్స్కు డాకు మహారాజ్ రూపంలో సంక్రాంతి పండగ 2 రోజుల ముందే వచ్చేసింది. అవును, ఆదివారం సెలవు రోజు డాకు మహారాజ్ థియేటర్లు జై బాలయ్య అనే నినాదాలతో మారుమ్రోగుతున్నాయి. బాలకృష్ణను అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్లో చూడటం అభిమానులకు కొత్త కాకపోయినా డాక్ గెటప్లో ఆయన్ని చూసి థియేటర్లలో విజిల్స్ చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. డాకు మహారాజ్కు ముందు ఒక సినిమా వచ్చింది, దాని తర్వాత మరో సినిమా రాబోతుంది. అయినా ఈ సంక్రాంతి విన్నర్ డాక్ మహారాజే అని ట్రేడ్ వర్గాలు చెప్పేస్తున్నాయి. దానికో రీజన్ ఉంది. గేమ్ చేంజర్ కథ గొప్పదే అయినా ప్రేక్షక ఆమోదం పొందేలా దానిని తీయలేకపోయారు. సంక్రాంతికి వస్తున్నాం ఎంత బాగున్నా దాని రేంజ్ ఒక స్థాయికి మించి పెరగదనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఇక డాకు మహారాజ్ కథ విషయానికి వస్తే, మదనపల్లిలోని టీ ఎస్టేట్కు చెందిన కృష్ణమూర్తికి తెలియకుండా అతని ఎస్టేట్లోనే ఎమ్మెల్యే త్రిమూర్తులు వన్యప్రాణుల అక్రమ రవాణా, గంజాయి మొక్కల పెంపకం చేస్తుంటాడు. దీని గురించి తెలుసుకున్న కృష్ణమూర్తి అధికారులకు ఫిర్యాదు చేస్తాడు. దాంతో త్రిమూర్తులు, అతని అనుచరులు కృష్ణమూర్తి కుటుంబాన్ని మట్టుబెట్టాలనుకుంటాయి. కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ఆపద వచ్చిందని తెలియడంతో కథానాయకుడు నానాజీ ఆ ఎస్టేట్లోకి డ్రైవర్గా అడుగు పెడతాడు. త్రిమూర్తులు ఆట కట్టించడమే కాదు, అతని వెనక ఉండి ఈ దందాను నడుపుతున్న అసలైన సూత్రధారి బలవంత్ సింగ్ను దారిలోకి తీసుకొస్తాడు. జైలు నుండి తప్పించుకుని మరి నానాజీ వైష్ణవి కోసం ఎందుకు వచ్చాడు? అతనికి వైష్ణవికి ఉన్న అనుబంధం ఏమిటి? నానాజీని అనుచరులంతా మహారాజ్ అని, వైరి వర్గాలు డాకు అని పిలవడానికి కారణం ఏమిటి? అసలు అతను జైలుకు ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. బాలకృష్ణ పాత్ర రూపకల్పన మీద ఎంతో శ్రద్ధ పెట్టారు. డాకు మహారాజ్ గెటప్ మరీ అంత కొత్తగా లేకపోయినా ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ను మెప్పించేలా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్లో ఇరగదీసిన బాలకృష్ణ సెంటిమెంట్స్ సీన్స్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ కథలో చైల్డ్ సెంటిమెంట్ను 2-3 లేయర్స్లో దర్శకుడు చూపించాడు. అలానే చెల్లెలు కోసం బాలకృష్ణ పడే తపన ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. వైలెన్స్ను కాస్తంత తగ్గించి ఉంటే ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ మూవీ అయి ఉండేది. కానీ బాలకృష్ణ మీద ఉన్న అమితమైన అభిమానం దర్శక నిర్మాతలతో ఆ ర్యాప్ను కంట్రోల్ చేయకుండా వదిలేసిందనిపిస్తోంది. హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్కు ఇందులో కాస్తంత అన్యాయం జరిగింది. బాలకృష్ణ ప్రజ్ఞా జైస్వాల్ మీద కనీసం ఒక్క డ్యూయెట్ అయినా ఉండి ఉండాల్సింది. అది లేకపోవడం లోటే. తన యాక్టింగ్తో అందరి మనసులను శ్రద్ధ శ్రీనాథ్ దోచుకుంది. కలెక్టర్ పాత్రలో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది. ఆ పాత్రకు ఆమె రైట్ చాయిస్. ఊర్వశి రౌతేలను ఐటమ్ సాంగ్కు మాత్రమే పరిమితం చేయలేదు. ఆమె ఇందులో ఎస్ఐగా నటించింది. ఆమె చేసిన పాత్రకు డ్రీమ్ సాంగ్ దబిడి దిబిడికి ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ మాస్ ఆడియన్స్ కోసం మరో దారి లేక ఆమెతోనే పెట్టేసినట్టుగా ఉంది. బాబీ డియోల్ నటన చూస్తే యానిమల్ కంగువాలనే రిపీట్ చేసినట్టుగా ఉంది. కొత్తగా కనిపించలేదు. మొత్తం మీద బాలకృష్ణ నుండి అభిమానులు కోరుకునే యాక్షన్ సెంటిమెంట్కు ఇందులో లోటు లేదు. అయితే సినిమా ప్రారంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ను తీసిన మేకర్స్ క్లైమాక్స్ ఫైట్ను మాత్రం తేల్చేశారు. హీరోయిన్ ఏమైపోయింది అనే ప్రశ్న సింగిల్ షాట్తో వివరణ ఇచ్చారు. దాంతో సినిమాను హరీబరీగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. తమన్ నేపథ్య సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగున్నాయి. ఏదేమైనా బాలకృష్ణ అభిమానులకు, మాస్ ఆడియన్స్కు ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ రూపంలో గొప్ప ఫీస్ట్ లభించిందనే చెప్పాలి.